నా పేరు చరణ్, మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, ఏదైతే మీకు తమిళలో చూసిన విధంగానే మన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు గారు, అదేవిధంగా సాయికృష్ణ గారు ఇద్దరి మధ్యన అయితే ఒక ఘర్షణ అయితే జరిగింది కదా, అబౌట్ అమౌంట్ రిలేటెడ్ విషయం. సో దీని గురించి కంప్లీట్గా మాట్లాడదాం. సో ఇది కొంచెం నాకు కొంచెం సపోర్ట్ చేసే విధంగా అయితే ఉంటుంది ఈ వీడియో ఒకరికైతే. సో అది తెలుస్తుంది మీకు. సో మీకు ఈ వీడియోలో యాక్చువల్గా నేను మూవీ రిలేటెడ్ వీడియోస్ చెప్తాను, సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడు ఏం మాట్లాడినాను. సో వీడియోలోకి అయితే డైరెక్ట్కి వెళ్ళిపోతాం. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక మీకు వాదనలు అయితే తెలుసు, ఒకళ్ళు వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో కంప్లీట్గా డిసప్పాయింట్ అయ్యారని ఆయన, ఇన్సల్ట్ అయ్యారని ఆయన చెప్పుకున్నాను. ఈయనేమో మన ప్రసాద్ గారేమో అన్ని విధాలుగా ప్రూఫ్స్తో సహా, మాటలతో సహా కంప్లీట్గా క్లారిఫికేషన్ అయితే క్లియర్ అయితే మనకి చేయడం జరిగింది. సో తర్వాత ఒకళ్ళు కూడా వీడియోస్ అనేవి ప్రైవేట్లో పెడతాం జరిగింది. సో ఎస్పెషల్గా ఈ వీడియో నేను చేయడానికి ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఒక కారణం చెప్పేస్తున్నాను ఇప్పుడే. నేను సపోర్ట్ అయితే మట్టికి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు గారికి, మన ప్రసాద్ గారికి సపోర్ట్ అనమాట. సో ఆయన గురించి నేను యాక్చువల్గా మన ఛానల్లో ఎప్పుడైతే చెప్దాం అనుకున్నానంటే, మనకి ఎంతో కొంత రీచ్ వచ్చినప్పుడు, సక్సెస్ అయినప్పుడు నాకు హీరోస్లో చిరంజీవి గారు అంటే ఇష్టం. అదేవిధంగా తెలుగు యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్లో నాకు ప్రసాద్ గారు అంటేనే ఇష్టం. సో వీళ్ళిద్దరి గురించి ఎప్పుడైనా కొంచెం మంచిగా మన ఛానల్కి రీచ్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరి గురించి చెప్దాం అనుకున్నాను. బట్ ఒక అవకాశం అయితే నాకు కుదిరింది ఇప్పుడు ఈ టైంలో. ఎందుకంటే ఇప్పుడు ప్రసాద్ గారిని సపోర్ట్ చేయకపోతే ఇంకా చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే నాకు తెలుసు ప్రసాద్ గారికి అవమానాలు అనేవి, బ్యాడ్ కామెంట్స్ అనేవి ఇప్పుడు కరెక్ట్ టైం చూసుకొని ఆయన్ని డౌన్ చేయాలని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే ఆయన సక్సెస్ రేట్ కానీ, లేదనుకుంటే మిగతా ఆస్పెక్ట్స్లో ఆయన ట్రెండింగ్లో ఉంటాం. కానీ కొంతమందికి ఈర్ష్య అనేది, అహంకారం అనేది, కొంత అదేంటిది కుతంత్రాలు అనేవి ఉంటాయి. అవన్నీ ఉండటం వల్ల ఏంటంటే జనాలు కామెంట్స్ అనేవి ఎలా పెట్టారో చూసారు కదా ప్రసాద్ గారి వీడియోలో. నిజం చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను, కామెంట్స్ ఎవరైనా అలా పెట్టచ్చా అని నాకు తెలియక అర్థం కాదు. ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను, మీ అందరికీ డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, ఎవరైనా కామెంట్స్ చేసేవాళ్ళు బూతులు తిట్టచ్చా? నేను యాక్చువల్గా అయితే మన ఛానల్లో మూవీ రిలేటెడ్ వీడియోస్ చేయాలి, కానీ నేను బేసికల్గా బెట్టింగ్ యాప్స్ గురించి అవేర్నెస్ వీడియోస్ అని 20 చేశాను. అదేవిధంగా అలేకే చిట్టి పిగిల్స్ గురించి చేశాను. ఇప్పుడు ఈ ప్రసాద్ గారు, అదేవిధంగా సాయికృష్ణ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇప్పుడు ఒక వీడియో అయితే వచ్చింది. సో ఇందుకు ఇప్పుడు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే బేసికల్గా అప్పుడు కూడా చెప్పాను, అప్పుడు చాలా నెగిటివిటీ వచ్చింది. అలేకే చిట్టి బూతులు మామూలుగా తిట్టలేదు అనమాట. లిటరల్లీ ఆడపిల్లలను కూడా చూడకుండా అసహ్యమైన బూతులు అయితే మాట్లాడుతుంది జరిగింది. ఇప్పుడు అదే విషయం మళ్ళీ ఇప్పుడు ఈ కేటగిరీలో జరిగిందనమాట. చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను ప్రసాద్ గారిని ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఆయన కష్టం కానీ, ఆయన కృషి కానీ, ఆయన పట్టుదల కానీ, ఆయన ఉండటం వల్లే ఈరోజు నెంబర్ 1 టాప్ క్రియేటర్ అవడంలో అంత విషయం అయితే అంత పెద్ద అవకాశం అనేది ఉండదు. బట్ ఆయన సాధించి ఈ రోజున గొప్ప క్రియేటర్ అయినంటే అది మామూలు విషయం అయితే కాదు. మన అందరం కూడా ఎప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే తెలుగులో ఆయనే మొదలుపెట్టారు. అదేవిధంగా ఆయనే రివ్యూస్ అని చెప్పేసి కొత్త ఫోన్లు, మంచి గ్యాజెట్స్, ఇయర్ ఫోన్స్ అని, బ్లూటూత్ అని ఎన్నో వేరియస్ ఆస్పెక్ట్స్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేశారు. నేను అవన్నీ చూసేవాడిని. నాకు బాగా ఇష్టం ఆయన. అంత మంచి మనిషిని పట్టుకొని నేను ఒకటి చెప్తున్నాను, ఆయన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి కల్మషం లేకుండా ఎదుగుతున్న వ్యక్తే, అందులో నో డౌట్ ఎట్ ఆల్. అలాంటి మనిషిని పట్టుకొని ఇలాగా చాలామంది కామెంట్ సెక్షన్లో కానీ, కొంతమంది క్రియేటర్స్ కానీ ప్రసాద్ గారి గురించి, ఆయన ఎదుగుదల గురించి ఒక విధంగా నెగిటివ్ షేర్ చేయాలి, తగ్గించాలనే ఉద్దేశంతో కూడా చేసేవాళ్ళు ఉంటారు. నేను చెప్తున్నాను, ఈ భగవంతుడు అనేవాడు ఉన్నాడు, చూస్తున్నాడు. ఎవరికి ఏం కరెక్ట్ టైంలో ఇవ్వాలో ఆ కరెక్ట్ షాట్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తారు. నేను చెప్తున్నాను, నాకు నిన్న మధ్యాహ్నం సాయికృష్ణ గారు ఫస్ట్ పోయి వీడియో పెట్టారు, అది చూశాను. తర్వాత చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. అందరూ ప్రసాద్ అంటున్నారు. ఏంట్రా బాబు ప్రసాద్ గారిని అంటున్నారు ఏంటి? నాకు మతిపోతుంది. నాకు అసలు పేరు కూడా చెప్పలేదు కదా, వివరం కూడా చెప్పలేదు కదా. నేను పెద్ద ఏమో అనుకోలేదు. బట్ తర్వాత వీడియోలో చెప్తారులేమో, అప్పుడు చూద్దాం. ఈ లోపల కింద కామెంట్ సెక్షన్లో ప్రసాద్ గారు, నేను ఆలోచిస్తున్నాను, ఆ రోజంతా ఆలోచించాను, సాయంత్రం వరకు ఆలోచించాను. కాదు ప్రసాద్ గారు కాదు. కట్ చేస్తే ఈ లోపల కొంతమంది ఎవరైతే కామెంట్ చేసిన ఉన్నారో
ఆడియన్స్ ఉన్నారో వెళ్ళి ప్రసాద్ గారు వీడియోలో కూడా కామెంట్ చేయడం జరిగింది. ఆ కామెంట్సే మనకి ఆ రోజు రాత్రే నిన్న రాత్రే ప్రసాద్ గారు వీడియో పెట్టి చూపించడం జరిగింది. సో నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. నేను ప్రసాద్ గారు కాదనుకున్నాను, బట్ వీడియో చేశానంటే ఖచ్చితంగా అప్పుడు కన్ఫర్మ్ అయింది ప్రసాద్ గారు అని. కానీ ఆయన విషయం మొత్తం చెప్పిన తర్వాత నాకు అనిపించింది ఎస్, ప్రసాద్ గారిని ఎవరో కూడా తప్పు పడడానికి అవకాశం లేకుండా అయింది. ఎందుకంటే నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా తప్పు చేయరు, అలా మాట్లాడరు. ఆయనకున్న పాపులారిటీ కానీ ఆయనకున్న మనసు కానీ, ఎందుకంటే ఆయన మనసు నాకు తెలుసు. అంటే ఇప్పుడు పరిచయం లేదు, బట్ అదే విధంగా ఏంటంటే నేను ఫస్ట్ నుంచి వస్తున్నాను కాబట్టి ఆయన మనసు ఏంటో నాకు తెలుసు. ఆయన ఫ్యామిలీ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, బ్రదర్ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో కానీ, ఆయన ప్రతి బర్త్డేకి బయట పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ అన్నదానం కానీ, లేదనుకుంటే సామాన్లు కానీ ఇవ్వటం కానీ చాలా మంచి పనులు అయితే చేస్తున్నారు. సో అందులో ఆయన చాలా మనస్ఫూర్తిగా చేస్తున్నారు కాబట్టి నేను నమ్మాను. ఎందుకంటే ఆయన మనసు ఏంటో నాకు తెలిసిపోద్ది. ఎందుకంటే ఆయన మనసు నా మనసు ఈక్వల్గా ఒకేలాగే ఉంటుంది, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఎవరికైనా సరే పాపులారిటీ వచ్చిందంటే తలపోగలు అనేది ఎగుద్ది, కానీ ఈయనకి అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే న్యాచురల్ మనిషి కాబట్టి నాకు తెలిసిపోయింది. సో ఇంత టాప్ క్రియేటర్లు ఉన్నా కానీ ఇంకా సరదాగా చాలా చాకచక్యంగా కంటెంట్ మీదే ఫోకస్ చేస్తూ కంటెంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ అదర్ విషయాల్లో కూడా మాట్లాడకుండా, అదేవిధంగా అన్వేషణ గారు ఆయన కూడా ఇన్స్టాలో ఒక స్టోరీ కూడా పెడుతుంది చూశాను నేను. బెట్టింగ్ రిగార్డింగ్ విషయాలు జరుగుతున్నాయి కదా లాస్ట్ 2 months నుంచి, అప్పుడు కూడా నేను చూశాను. ఈ అన్వేష్ గారికి అవసరమే ఉంది, ప్రసాద్ గారిలో అవుతారు ఏంటి ఈ విషయంలో? ఆయన బెట్టింగ్ వీడియోస్ చేయాల్సిన అవసరమే ఉంది. ఆయన ఎన్నో టెక్నిక్స్లో చెప్పారు బెట్టింగ్స్ చేయొద్దని, అత్యాశ ఉండకూడదని చెప్తారు. మరి ఇన్ని చెప్పిన తర్వాత కూడా స్పెషల్గా ఒక 20 వీడియోలు 30 వీడియోలు 50 వీడియోలు చేయాలా ఏంటి? నేను చేశాను ఒక 20 వీడియోలు ఆయన చెప్పారని చెప్పేసి. సో బేసికల్గా నాకు కూడా పెద్ద మూవీ రిలేటెడ్ కంటెంట్ ఎక్కువగా లేకపోయినా సరే నేను ఏదో ఖాళీగా ఉంటాం ఎందుకు, ఒక వీడియో డైలీ ఒక వీడియో ఉండాలి అని చెప్పేసి నేను ఒక సిరీస్ కింద చేస్తాను వీడియో చెప్పాను. నేను ఒక 20 వీడియోలు చేసి ఆపేస్తాను, ఇంక అంత మించి చేయను. ఎందుకంటే అందరికీ తెలుసు బెట్టింగ్ ఆడాలో ఆడకూడదు అనేది వాళ్ళకి విజ్ఞప్తి తెలుసు. సో అందుకే ఒక వీడియోలు చేసి ఆపేసాను, ఇంకా అయిపోయింది. అది కూడా ఒక్కొక్క కేసుని పట్టుకుని చెప్పుకొని చేసాను. ఇదంతా ఓకే కదా. అయితే ఆయన చూశాను, నాకు చాలా బాధ అనిపించింది. ప్రసాద్ గారిని ఆడటం ఏంటి నాకు. అదేవిధంగా తర్వాత అదే రోజున టెక్ న్యూస్ పెట్టినప్పుడు కింద కామెంట్ సెక్షన్లో రియాక్షన్ ఏంటి, రిప్లై ఏంటి అని అడిగారు. కానీ ఆయన రిప్లై ఇవ్వలేదు. నేను అది అప్పుడు కూడా నచ్చారు ఆయన. ఎందుకంటే ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరమే ఉంది. ఆయన ఆల్రెడీ చెప్తున్నారు ఆడద్దు చెయ్యొద్దు, టెక్ న్యూస్లో చెప్తున్నారు. అదేవిధంగా ఆయన బేసికల్గానే ఎప్పుడో చెప్పడం జరిగింది, బెట్టింగ్స్ వల్ల అదేవిధంగా ప్రమోషన్స్ వల్ల నష్టపోయేది అల్టిమేట్గా ఎవరైతే అంటే డబ్బులు ఇస్తారు, క్రియేటర్కి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు ఇవ్వటం వల్ల ఏంటంటే లైఫ్ టైం సెటిల్మెంట్ కింద డబ్బులు ఇచ్చేస్తారు. తర్వాత ఆ పర్సన్కి వాల్యూ అనేది కానీ క్రెడిబిలిటీ అనేది కానీ ఉండదు. ఛానల్ కూడా రన్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే జనాలు మోసం చేసి డబ్బులు తీసుకొని చెక్కేయటమే తప్ప వేరే ఊరు వెళ్ళిపోవటమే తప్ప ఇంక ఇక్కడ వీడియోలు చేసుకోవడం కుదరదు అని ఎప్పుడో చెప్పడం జరిగింది. సో అదే మాట మీద నిలబడి ఆయన ఈ రోజు వరకు కూడా ఎటువంటి ప్రమోషన్స్ కానీ ఎటువంటి అదేంటిది బెట్టింగ్ యాప్స్ కానీ లేదనుకోండి ట్రేడింగ్ యాప్స్ కానీ ఇలాంటివి ఎప్పుడు చేయలేదు. సో అలాంటి గొప్ప మనిషిని పట్టుకొని మంచి వ్యక్తిని పట్టుకొని ఇలాగ లాగటం అనేది నాకు నచ్చలేదు. తర్వాత ఇప్పుడు ఈయన సాయికృష్ణ గారు లాగటం, ఆయన ఇంటికి వెళ్ళారంట, డబ్బులు ఇవ్వనన్నానంట, అడుక్కో అన్నానంట. నాకు తెలుసు, నాకు మనసుకి ఎప్పుడూ చెప్తా ఉంది. నేను ఆలోచించాను ఏంటి ప్రసాద్ గారు ఇలా అంటారా, అనరు నాకు తెలుసు. నా అన్నయ్య గురించి మా ప్రసాద్ అన్న గురించి నాకు తెలుసు, ప్రసాద్ గారి గురించి నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా ప్రసాద్ గారిని ఒక బంగారం అని అనుకుంటాను. ఎందుకంటే నిజంగా నేను బంగారం, అది మాత్రం నో డౌట్ ఎట్ ఆల్. చిరంజీవి గారు నాకు ఎంత ఇష్టం, ఆయన ఎంత బంగారంలో నేను ఓన్ చేసుకొని ఒక ఆనందం వస్తుంది. అదేవిధంగా ప్రసాద్ గారిని కూడా అదేవిధంగా నేను అనుకుంటూ ఉంటాను. సో ఈ ప్రక్రియలో ఏంటంటే ఎప్పుడూ కూడా ప్రసాద్ గారు తప్పు చేయరు అని అనుకున్నాను, తప్పు చేయలేదు. ఆయన బంగారం అని తేలింది. ఆయన బంగారం కాదు, ఇప్పుడు వజ్రం, అది అందులో నో డౌట్ అట. ఖచ్చితంగా నేను బాధపడిపోయాను తెలుసా మీకు, నిజంగా బాధపడ్డాను. ఏంటి ప్రసాద్ గారా అలా చేయరు, ఆయన అలా మాట్లాడరు, ఆయన నాకు తెలుసు, నా మనసుకు తెలిసి నాకు ఖచ్చితంగా నమ్మాను. నేను 2 వైపులో చూశాను, ఖచ్చితంగా ప్రసాద్ గారే గెలిచారు. అందుకే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వార్ 1 సైడ్ అయిపోయింది. నేను కూడా వార్ 1 సైడ్ లాగానే ఒక సైడే సపోర్ట్ చేస్తాను, ప్రసాద్ గారే సపోర్ట్ చేస్తాను నేను, అందులో నో డౌట్ అట్ ఆల్. సో ఇప్పుడు మొత్తానికి ఏంటంటే సార్ట్అవుట్ అయిపోయింది అనుకోండి విషయం. కానీ ఆయన మనసు ఏంటో నాకు తెలుసు, ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుసు. ఆయన
క్యారెక్టరైజేషన్ కానీ ఆయన బిహేవియర్ కానీ నాకు తెలుసు కాబట్టి ఆయన ఎప్పుడు తప్పు చేయరు, తప్పు జరగదు ఆయన విషయంలో మట్టుకి. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆయనకు తెలుసు, ఆయన ఏంటో ఆయనకు తెలుసు. డెఫినెట్గా 10 మందికి ఉపయోగపడే వ్యక్తే కానీ నాశనం చేసే వ్యక్తి అయితే కాదు అందులో ఉన్నాం. ఎందుకంటే నేను చూశాను, ఆయన కూడా చెప్తూ ఉంటారు, ఆ అప్పుల్లో అంటే అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, తిరిగి ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. సేమ్ నా లైఫ్లో కూడా అంతే. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, డబ్బులు తీసుకున్నారు కానీ డబ్బులు ఎవరు, పైగా కాల్ కట్ చేస్తారు, అదేవిధంగా ఫోన్ కూడా తిరిగి చేయరు, మళ్ళీ అడిగితేనేమో గొడవ కూడా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సో అలా ఏంటంటే ఆయన విషయంలోనే కాదు నా విషయంలో కూడా అలాగే ఏంటంటే ఆయన మనసైనా నా మనసైనా వదిలేయాలి. ఎందుకు వచ్చింది మనకు రిస్క్, మనకు ఎందుకు వచ్చిన గొడవ, తలకి పోటు అనుకుని సర్లే వదిలేద్దాం అనుకుని వదిలేసే టైపే కాబట్టి వదిలేసినట్టే వదిలేసాం మేము కూడా అంతే. ఆయన మనసైనా నా మనసైనా ఒకటే. సో అలా ఏంటంటే నేను గట్టిగా నమ్మాను కాబట్టి ప్రసాద్ గారు ఎప్పుడు తప్పు చేయరు, తప్పు చేయలేదు. ఆయన 100% గోల్డ్ డైమండ్, అంతకుమించి ఇంక చెప్పేది ఏం లేదు ప్రసాద్ గారి గురించి. ఇంకా సాయి కృష్ణ గారి విషయంలోకి వస్తే మటుకి ఆయన గురించి తెలిసిందే కదా. ఆయన ప్రసాద్ గారు కూడా చెప్పడం జరిగింది, ఇదివరకు కూడా ఒకసారి వీడియో చేసి హెల్ప్ చేయడం జరిగింది, డబ్బులు ఇవ్వడం జరిగింది, డబ్బులు తిరిగి ఇవ్వలేదు అంట కూడా. మరి ఇలాంటి వాళ్ళకి 30 లక్షలు అడిగితే 30 లక్షలు ఎలా ఇస్తారు, ఏ నమ్మకంతో ఇస్తారు, తిరిగి ఇస్తారని నమ్మకం ఉందా? సో అందుకే ఆ మాట అంటాం కరెక్ట్, డబ్బులు ఇవ్వకపోవడమే మంచిది, అర్థమే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఫ్రెండ్స్ మీరైనా అంతే, అనవసరంగా లక్షలు నమ్మి మోసపోవటం కన్నా డబ్బులు ఇవ్వకపోవడం మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీ డబ్బులు మీ కష్టాజీతం మీరు ఉంచుకోండి. ప్రసాద్ గారు కూడా చెప్పేది ఏంటంటే, ప్రసాద్ అన్నయ్య మీకు చెప్పేది ఒకటే, మీరు ఏదైతే సంపాదించుకుంటున్నారో మీకు ఎంత రెవెన్యూ వస్తుంది ఇవన్నీ కూడా నాకు అనవసరం. ఎందుకంటే అది మీ కష్టాజీతం, మీ సొమ్ము, అది మీ డబ్బులు, అవి మీరు దాచుకోండి మీ అకౌంట్లోనే. అవసరమైతే 2 అకౌంట్లో ఉంటే ఒక 5 అకౌంట్లో 10 అకౌంట్లో తీసుకోండి, బ్యాంక్లో 10 అకౌంట్లో దాచుకోండి. అది మీ ఫ్యామిలీకి ఖర్చు పెట్టండి, మీ టెక్నాలజీ సంబంధించిన వాటిలోనే ఇన్వెస్ట్ చేయండి తప్ప ఇంకా అనవసరంగా ఎక్కడ ఖర్చు పెట్టద్దు, ఎవరికి ఇవ్వద్దు కూడా. నేను కూడా మిమ్మల్ని హెల్ప్ అడుగుదాం అనుకున్నాను రికార్డింగ్ ఏదంటే మన ఛానల్ నేను కూడా చేస్తున్నాం కదా, మిమ్మల్ని హెల్ప్ అడుగుదాం అనుకున్నాను. అంటే థంబ్నెయిల్స్ ఏదైనా చేసి నాకు హెల్ప్ చేస్తారా ఏంటి అని అడుగుదాం అనుకున్నాను. కానీ ఏంటంటే ఇప్పుడు అనిపించింది ఇంక అడగటం కూడా వేస్ట్, ఎందుకంటే మీకు నమ్మకం కోల్పోయింది. అదేవిధంగా ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా మీకు నమ్మాలని అనిపించదు. సో డబ్బులు నేనేం అడగను కానీ అంటే థంబ్నెయిల్ గురించి అడుగుదాం అనుకున్నాను, కానీ నాకు మనసు ఇరిగిపోయింది. ఎందుకంటే మీరు ఏడ్చేది చూసాను, నాకు కూడా అదే విధంగా ఏడుపు వచ్చింది రాత్రి, చాలా బాధ అనిపించింది. ఇంకెప్పుడు కూడా మీరు ఏడవద్దు, అనవసరంగా బాధపడద్దు, నేనైతే ఉన్నాను మీ వెనకాల, అందులో నో డౌట్ ఎట్ ఆల్. అది అంతమించి ఇంక చెప్పేది ఏం లేదు. మీరు బాధపడేటప్పటికి నాకు బాధ అనిపించింది, ఎందుకంటే ఒకళ్ళు అవమానం చేస్తే, మనం ఎదుగుతున్నప్పుడు ఒకళ్ళు అవమానం చేసినప్పుడు చాలా బాధగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, అవునా కదా. మీరు ఏడవద్దు, మీకు సపోర్ట్గా మేము ఉన్నాం. ఆ డబ్బులు అన్నీ కూడా మీరే దాచుకోండి. మీకు చిన్న సందేశం అనుకోండి, లేదంటే రిక్వెస్ట్ అనుకోండి, లేదనుకుంటే సజెషన్ అనుకోండి, ఒకటి మాత్రం నిజం, ఆ డబ్బులు ఏవైతే మీరు దాచుకుంటున్నారో వస్తున్నాయి, అంటే మీకు బిజినెస్ అంటే జిమ్ కానీ లేదనుకుంటే ఇప్పుడు ఛాన్స్ ద్వారా కానీ ఎంతైతే అమౌంట్ వస్తుందో, రెవెన్యూ వస్తుందో అది మీరు దాచుకోండి. మీరు కళ్ళు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు, బాగా కనపడే వాళ్ళకి, పోర్ష్గా కనపడే వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు. ఎవరికి ఇస్తారంటే చిన్నపిల్లలకి, అంటే లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, రైతులకి, చిన్న కార్మిక, అది రోడ్డు మీద ఉండే పని చేసుకునే వాళ్ళు, లేదనుకుంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, చిరు వ్యాపారస్తులు ఉంటారు వాళ్ళకి. అదేవిధంగా ఎవరైతే అనాథ పిల్లలు కానీ అంటే వికలాంగులు కానీ, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో నిరుత్సాహంగా ఎవరు సాయం లేకుండా ఉంటారో వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఇవ్వటమే కరెక్ట్. మీరు డబ్బులు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఇవ్వద్దు, వేరే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు. మీరు 10 రూపాయలైనా, 100 రూపాయలైనా, 1000 రూపాయలైనా, 10,000 అయినా, 1,00,000 అయినా, 1,00,00,000 అయినా, 10 కోట్లైనా, 100 కోట్లైనా ఇలాంటి వాళ్ళకి ఖర్చు పెట్టను, కానీ ఇంకెవ్వరికి ఖర్చు పెట్టదు. ఇది నా తరపున చిన్న రిక్వెస్ట్, చిన్న ఆజ్ఞాపన. ఎందుకంటే నేను కూడా నా మైండ్ సెట్ కూడా ఒకటే, ఒకవేళ నేను కూడా రీచ్ అయితే, మన ఛానల్ కూడా రీచ్ అయితే, మనం కూడా సక్సెస్ అయితే నేను కూడా ఇదే విధంగా చేద్దాం అనుకున్నాను. సో మీకు ముందు
చెప్తున్నాను అనమాట. మీరు ఇదే చేయండి, ఎందుకంటే మీరు ఫామ్లో ఉన్నారు కాబట్టి మీరు ఇలాంటి వాళ్ళకి చేయండి హెల్ప్. అంతేగాని ఎవరిని నమ్మద్దు, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు డబ్బులు. ప్రతి రూపాయి మీకు కష్టార్జితం. నేను మీకు ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటాను. ఇప్పుడు కూడా మీ వీడియోస్ చూస్తూనే ఉంటాను, టెక్ న్యూస్ చూస్తూనే ఉంటాను, చూడకుండా పడుకునేది లేదు. సో అట్లా ఏంటంటే తప్పకుండా మీరైతే వర్క్ని అయితే మానద్దు, ఇలా ఏడవద్దు కూడా. మీరు అనవసరం, మీకు ఒకప్పుడు చెప్పారు కూడా, నేను కామెంట్స్కి ఏం బాధపడను, లైట్ తీసుకుంటే నాకు అవసరం, ఎందుకంటే నా ఫోకస్ అంత కంటెంట్ మీద. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ విధంగా మన ఛానల్ని డెవలప్ చేయాలని ఈ విధమైన ఆలోచన మైండ్ సెట్ కాబట్టి మీది, దీని మీద ఆలోచించండి. కానీ నెగిటివ్ కామెంట్స్కి, నెగిటివ్ వీడియోస్కి అసలు పట్టించుకోవద్దు, వదిలేసేయండి. మీరు ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అస్సలు ఏడవద్దు, బాధపడద్దు. మీరు బాధపడితే నాకు కూడా నిజంగా రాత్రి ఏడుపు వచ్చినట్టు అయింది, ఏడుపు వచ్చింది కూడా. దయచేసి మీరు ఏడవద్దు, మమ్మల్ని ఏడిపించద్దు. మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే నాకు గట్టి నమ్మకం ఏంటంటే మీరు తప్పు చేయరు, తప్పు ఎప్పటికీ జరగదు మీ విషయంలో. ఎందుకంటే నేను భగవంతుడిని నమ్ముతాను కాబట్టి డెఫినెట్గా చెప్తున్నాను. నా ఫుల్ సపోర్ట్, నా ఫుల్ ధైర్యం, నా ఫుల్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ప్రసాద్ గారు ఖచ్చితంగా తప్పు చేయాలి. ఆయన మనసు ఏంటో నాకు తెలుసు. నా మనసు లాంటిదే మీ మనసు కూడా, మీ మనసు లాంటిదే నా మనసు కూడా. మనం ఒకటే, కష్టపడి సంపాదించుకున్నాం, కష్టపడి ఉండాలి, పొదుపుగా మితంగా ఉండాలి. ఇదే మన మైండ్ సెట్ కాబట్టి. సో ఈ విధంగానే మీరు ఎదిగారు కాబట్టి డెఫినెట్గా నేను యాక్చువల్గా చెప్పాలంటే మీలాగే నేను కూడా ఏమీ కొనకుండా, ఒకవేళ నా ఛానల్లో యూట్యూబ్ అంటే రెవెన్యూ జనరేట్ అయితే ఒక ట్రైపోర్డ్ అని, ఒక మైక్ అని ఇలా కొనుక్కుందామని ప్లాన్ చేస్తాను. సో చూస్తాను, డెఫినెట్గా కొన్ని రోజులు రీచ్ అవుతాం కాబట్టి అప్పుడు డెఫినెట్గా చెప్తాను, మిమ్మల్ని కలుస్తాను, మీతో మాట్లాడతాను. సో మీతో ఎంతో పంచుకోవాల్సి ఉంది. వీడియోలో కెమెరా ముందంటే కొంచెం మీరు షివర్ అయినట్టే నాకు కూడా షివరింగ్ వస్తుంది. మనస్ఫూర్తిగా మీకైతే ఫేస్ టు ఫేస్ మీకు నా మనసులో ఉన్న మాటలన్నీ చెప్తాను, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఏదోలా ఉంది నాకు వీడియో కూడా చేస్తున్నప్పుడు. మీరైతే మట్టుకి ఏడవద్దు, బాధపడద్దు, నేనైతే మీకు సపోర్టివ్గానే ఉన్నాను. సో అది ప్రసాద్ గారు, నేను మొత్తం కూడా మీకే సపోర్టు. సాయికృష్ణ గారు లాంటి వాళ్ళు ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం, మిగతా వాళ్ళు మీకు కావాలనుకుంటే, అంటే బిగినింగ్ డేస్ నుంచి మీకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి, కొంత ట్రావెల్ అయ్యారు కాబట్టి మీకు ఏదైనా ఉండొచ్చేమో కానీ ఎఫెక్షను. నాకు కంప్లీట్ ఎఫెక్షన్ అయినా ట్రావెలింగ్ అయినా మీతోనే కాబట్టి. ఎందుకంటే మిమ్మల్ని నేను నమ్మాను, మిమ్మల్ని నేను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యాను కాబట్టి నాకు తెలుసు మీ మనసు ఏంటి, మీ మాట ఏంటి, మీ ప్రవర్తన ఏంటి, మీ ఆలోచన తీరు ఏంటి, మీరు ఏ విధంగా ఛానల్ డెవలప్ చేయాలి, ఏ విధంగా ఎలివేట్ అవ్వాలి. ఇది ఎలివేట్ అంటే ఛానల్ని ఎలా ఎలివేట్ చేయాలని ఇది. సో అందుకే మీరు నెంబర్ 1 టాప్ క్రియేటర్ అయ్యారు, అందులో నో డౌట్ అట్ ఆల్. సో అదేవిధంగా అదే ఫోకస్ చేయండి, కానీ ఇలాంటివి పట్టించుకోవద్దు. మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, అంటే ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. భగవంతుడు ఉంటే కనుక డెఫినెట్గా మీరు ఆ 100 కోట్లు అన్న చూసారు, ఎవరో అనవసరంగా ఈ నా అన్వేషణ గారు కూడా ఇలాగే ఎదుగుతున్న వాళ్ళ మీద వీడియోస్ చేసి వాళ్ళని డిగ్రేడ్ చేసే విధంగా ఎలా చేస్తున్నారో, ఈ సాయికృష్ణ కూడా అదే అటెంప్ట్ చేద్దాం అనుకున్నారేమో. 100 కోట్లని ఏదైతే తప్పుడు ప్రచారం చేశారు కదా, దాన్ని మీరు నిజం చేసి 100 కోట్లు కాదు 1000 కోట్లు చేసి సంపాదించి నిజంగా సక్సెస్ అవ్వండి. నేనైతే మీకు తోడుగా ఉంటాను. మీరు ఎంత సంపాదించుకున్నా నాకు అవసరం లేదు, నాకు అనవసరం కూడా. ఎందుకంటే నాకు మీరు అవసరం, అంత మించి ఇంకేం లేదు. మీరు సంపాదించండి, వెళ్తూ ఉండండి అంతే. అప్పులు మాత్రం చేయొద్దు, డబ్బులు ఎవరికి ఇవ్వద్దు. డబ్బులు ఎవరికి ఇవ్వాలో చెప్పాను కదా, అదేవిధంగా మీతో పాటు నేను కూడా చేస్తూ ఉంటాను డెఫినెట్గా సక్సెస్ అయితే. సో అది ప్రసాద్ గారు, డైరెక్ట్గా మీతోనే మాట్లాడుతుంది. ఆడియన్స్ మీరు కూడా అనవసరంగా మంచి వాళ్ళ మీద, ఎదుగుతున్న వాళ్ళ మీద ఇలాంటి మాటలు ఉంటూ ఉంటాయి, హట్ అవుతూ ఉంటారు, ఇన్సల్ట్ అవుతూ ఉంటారు. పట్టించుకోవద్దు, ఎందుకంటే చిరంజీవి గారి మీద కూడా ఇలాంటివి వచ్చినాయి. మన హీరో చిరంజీవి గారు కూడా, మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాంటివి వచ్చినాయి. అవన్నీ పట్టించుకో, ఆయన ఎదుగుతూనే ఉన్నారు. అదేవిధంగా ప్రసాద్, నాకు ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఇన్స్పిరేషన్ అంటే, నన్ను ఇంపాక్ట్ చేసిన వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒకటి చిరంజీవి గారు, ఇంకోటి ప్రసాద్ గారే. వీళ్ళిద్దరి వల్ల నేను కూడా కెమెరాలో కనపడాలి, నేను కూడా మంచిగా ప్రసాద్ గారి లాగా మంచి కంటెంట్ రావాలి, చెయ్యాలి అనుకున్నాను. డెఫినెట్గా ఇందులోకి దిగాను. అదేవిధంగా నేను ఈ రోజున అంటే ఇలాంటి వీడియో చేయకూడదు ప్రసాద్ గారి మీద, బట్ సపోర్ట్ నా వంతు ఉంది అని చెప్పడానికే చేశాను. డెఫినెట్గా చెప్తున్నాను, ప్రసాద్ గారు మీరు అనవసరంగా బాధపడొద్దు. నేనైతే మిమ్మల్ని 100% నమ్ముతాను, గుడ్డుగా అయినా నమ్ముతాను మిమ్మల్ని. ఎందుకంటే మీ మనసే నా మనసు లాంటిది, నా మనసు మీ మనసు. ఎందుకంటే మీ మనసు గురించి నేను స్కాన్ చేస్తాను, మీ క్వాలిటీసే నాలో కూడా కొద్దిగా ఉన్నాయి. సో అందుకే
ఈక్వల్గా సేమ్ టు సేమ్ అని చెప్తున్నాను అనమాట, అంత మించి ఏం లేదు. సో మీరైతే ధైర్యంగా ఉండండి, బాగా అనవసరంగా పట్టించుకోవద్దు ఎవరిని. అది స్టే స్ట్రాంగ్, స్టే హ్యాపీగా ఉండండి, అంతే, స్టే హ్యాపీ. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళగా వీడియో అయితే. మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ ఒకటి మాత్రం నిజం, ప్రసాద్ గారిని నమ్మండి. అనవసరంగా మీ బూతులు మాట్లాడుకు డిలీట్ చేసేయండి. ఆ కామెంట్ డిలీట్ చేయకపోతే బాగోదు. అంటే బాగోదని నేను వచ్చి కొట్టాను, మిమ్మల్ని తిట్టాను. బట్ ఏంటంటే భగవంతుడు చూస్తున్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు అని నీకు తెలుసు. బూతులు పెట్టారు, నాకు అది అస్సలు నచ్చలేదు. ప్రసాద్ గారు పెద్ద అంటే ఆరెంజ్ కలర్ ఏదో ఉంటుంది పేరు, పెద్ద బూతులే మాట్లాడారు. ప్రసాద్ గారు చెప్పారు కదా, నాకు అది అస్సలు నచ్చలేదు. చాలా తప్పుగా మాట్లాడారు బూతులతో. చెప్తున్నాను, భగవంతుడు చూశాడు. అది డిలీట్ చేస్తే మంచిది, లేదనుకుంటే ఇంకా ఆయన ఇష్టం. అది మీకు కుదిరితే సపోర్ట్ చేయండి, లేదనుకుంటే లేదు. అంతేగాని ఒకళ్ళ అనే హక్కు మనకి లేదు, ఒకరిని దూషించే హక్కు మనకు లేదు. కుదిరితే ఇష్టపడండి, లేదనుకుంటే జస్ట్ అలా వదిలేసేయండి. అంతేగాని తప్పుగా మాట్లాడద్దు, తప్పుగా రియాక్ట్ అవ్వద్దు. అది అంత మీరు చెప్పేది. కామెంట్ సెక్షన్లో వ్యూవర్స్ ఎవరైనా ఉంటే, మీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఇలా ఫాలో అవ్వండి. అర్థమవుతుందా మీకు? తప్పుగా అయితే మాట్లాడద్దు. అవసరమైతే మీరు ప్రణవానందాస్ ఛానల్, యూట్యూబ్ ఛానల్, ఆయన గురువు గారు చెప్తూ ఉంటారు మంచి మాటలు, అవి షార్ట్స్ రూపంలో చెప్తున్నారు, అవి చూడండి ఒకసారి. చెడుగా మాట్లాడితే, చెడుగా కామెంట్ చేస్తే, చెడుగా ఉంటే ఏమేమి పరిస్థితులు ఏర్పడతాయో ఆయన చెప్తారు, వినండి, ఓకేనా? మంచిని తీసుకెళ్ళండి, ఎందుకంటే ఇది కలికాలం, అందరికీ తెలిసిందే. కలికాలం మీలో ఎఫెక్ట్ అవడం వల్ల మీరు ఈ విధంగా కామెంట్ చేయడం జరిగింది. అది మంచిగా మార్చుకుంటే మీ లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది, లేదనుకుంటే మీ ఇష్టం. మీ లైఫ్ మీరే నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు. అంత ప్రాపర్గా ఉండదు, హ్యాపీగా ఉండదు. అది భగవంతుని ఎప్పుడూ నమ్ముకోండి, హ్యాపీగా ఉండండి, అంతే. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళగా వీడియో అయితే. మీకు నచ్చిన తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం కూడా ఇష్టం లేదు నాకు. ఇది ప్రసాద్ గారికి, సాయికృష్ణ గారికి చేత చాలు. థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రసాద్ గారు బంగారం లాంటి మనిషి అండి. అలాంటి వాళ్ళని అనవసరంగా అనుమానించద్దు కూడా. మీరు కుదిరితే, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రసాద్ గారి ఛానల్ చూడండి, కానీ అనవసరంగా తప్పుగా అయితే మాట్లాడద్దు. సో ప్రసాద్ గారు నిజం చెప్తున్నాను, బంగారం అనే, నువ్వు నిజంగా బంగారం. చిరంజీవి గారు, ప్రసాద్ గారు, మీరిద్దరూ నాకు ఎప్పుడు కూడా రోల్ మోడల్, ఇన్స్పిరేషన్. ఎవరంటే ఇన్స్పిరేషన్ మోడల్స్ మీరు ఎప్పుడు కూడా ఒక హై లెవెల్లో ఉండాలి. దాంతోపాటు నేను కూడా మీతో పాటు అదేవిధంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇలాంటి వాళ్ళు అనవసరంగా ఇలాంటి కామెంట్స్కి, ఇలాంటి వీడియోస్కి, ఇలాంటి ఫేక్ గాళ్ళకి అనవసరంగా మీరు బాధపడద్దు. మీకు మనసుకి మంచి ఏమనిపిస్తే అది చేయండి, అంతే. భగవంతుడు ఎప్పుడు కూడా మీకు సపోర్టివ్గా ఉంటారు, మనందరికీ కూడా సపోర్టివ్గా ఉంటారు, అందులో నో డౌట్ అట్ ఆల్. సో అది ఈ మనసు పూర్తిగా చెప్తున్నాను. ప్రసాద్ గారు, మీరు బంగారం లాంటి మనిషి మీరు. అది సో ఇంతకన్నా ఏం చెప్పాలో కూడా నాకు తెలియలేదు ప్రసాద్ గారి గురించి. ఎందుకంటే చిరంజీవి గారి గురించి చెప్పాలంటే రోజులు సరిపోతాయి, రోజులు సరిపోవు, వీడియోలు కూడా సరిపోవు. అదేవిధంగా ప్రసాద్ గారి గురించి కూడా సరిపోదు. నా మనసులో ఎన్నో దాచుకున్నాను వాళ్ళిద్దరి గురించి కబుర్లు. సో చాలా ఇష్టమైన వ్యక్తులు వీళ్ళిద్దరూ. మీలాగే నేను కూడా ఖచ్చితంగా కంటెంట్ ఓరియంటెడ్గా ఖచ్చితంగా వీడియోస్ చేసి నేను కూడా మీ అంత స్థాయికి అయితే వస్తాను, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎప్పుడూ కూడా మాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గానే ఉండాలి, మాలాంటి వాళ్ళకి సపోర్టివ్గానే ఉండాలి, మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కానీ కలిగేటట్టు మీరు మాట్లాడుతూనే ఉండాలి. సో అంతే అనే బెస్ట్ విషెస్ నీకు, గుడ్ లక్. ఎప్పుడు కూడా నువ్వు, చిరంజీవి గారు ఎప్పుడు బాగుండాలి. ఎస్పెషల్గా ఇప్పుడు ఈ కాంట్రవర్సీలో మెయిన్గా ఏంటంటే నీకైతే నేను ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాను, నువ్వైతే అనవసరంగా బాధపడద్దు, అంతే. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ ప్రసాద్ అన్న. అంటే అన్నాలో గారు యాడ్ చేయాలి తెలియట్లేదు, ప్రసాద్ గారే అంటాను. ప్రసాద్ గారు, వీ లవ్ యూ, అంతే. మీకు ఇంకా ఎన్నో చెప్పుకోవాలని ఉంది. టైం ఎప్పుడైనా కుదిరితే మీతో డైరెక్ట్గా కలిసి మీతో మంచి విషయాలన్నీ షేర్ చేసుకుంటాను, అంతే. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లేదంటే వాళ్ళందరికీ సంబంధించిన వాళ్ళకి షేర్ చేయండి.